Again, we are discussing about the TET-cum TRT previous examination paper. So today we discuss about the again 6 important bits. So first you are asking electron కనుగొనిన వారు ఎవరు అని అడిగారు. Who discovered the electron? ఎలక్ట్రాన్ ఎవరు కనుక్కున్నారు? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చూస్తే చాడ్విక్, జేజే థామ్సన్, రూదర్ఫోర్డ్, రాంట్జన్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. నలుగురు కూడా ఇంపార్టెంటే కాబట్టి వీళ్ళలో ఎవరు కనుక్కున్నారు, ఎవరు ఏం కనుక్కున్నారని చూస్తే చాడ్విక్ వచ్చేటప్పటికి చాడ్విక్ ఫైండ్ దట్ న్యూట్రాన్. హూ డిస్కవర్డ్ ద న్యూట్రాన్? న్యూట్రాన్ కనుగొన్నటువంటి సైంటిస్ట్ ఎవరంటే జేమ్స్ చాడ్విక్. ఇక నెక్స్ట్ జేజే థామ్సన్ అన్నాడు. జేజే థామ్సన్ ఎలక్ట్రాన్. హూ డిస్కవర్డ్ ద ఎలక్ట్రాన్? జేజే థామ్సన్. నెక్స్ట్ రూదర్ఫోర్డ్ గివెన్. Rutherford discovered a nucleus. రూదర్ఫోర్డ్ దేనికి కనుక్కున్నాడు అంటే కేంద్రకాన్ని కనుక్కున్నాడని, న్యూక్లియస్. మరి ఇక రాంట్జన్ డిస్కవర్డ్ ఏ ఎక్స్రేస్. మనం ఇవాళ ఎక్స్రేస్ని అన్ని రకాలుగా యూజ్ చేస్తున్నాం. మరి ఎక్స్రేస్ కనుగొన్నటువంటి సైంటిస్ట్ ఎవరంటే గ్రేట్ సైంటిస్ట్ రాంట్జన్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అవండి. చాడ్విక్ వచ్చినప్పటికేమో హూ డిస్కవర్డ్ ద న్యూట్రాన్ కనుగొన్నటువంటి శాస్త్రవేత్త జేమ్స్ చాడ్విక్. ఎలక్ట్రాన్, హూ డిస్కవర్డ్ ద ఎలక్ట్రాన్? జేజే థామ్సన్. హూ డిస్కవర్డ్ ద న్యూక్లియస్? రూదర్ఫోర్డ్. నెక్స్ట్ ఎక్స్రేస్ వాజ్ డిస్కవర్డ్ బై రాంట్జన్. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి. సో జేజే థామ్సన్. ఇక నెక్స్ట్ సెకండ్ బిట్. విల్ గో టు ద సెకండ్ బిట్. హస్వదృష్టి నివారణకు లేదా సవరించడానికి వాడబడేటువంటి కటకం ఏంటి అన్నాడు. అసలు హస్వదృష్టి అంటే ఏంటండి? హస్వదృష్టి అంటే మామూలుగా మానవునికన్నా ఎలా ఉండాలనుకున్నామండి? ఈ విధంగా ఇక్కడ లెన్స్ ఉంది, ఇక్కడ రెటీనా ఉంటుందండి. ఇది రెటీనా, ఇది లెన్స్ అండి. మనం చూసినటువంటి ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు ఈ లైట్ రేస్ అన్నీ కూడా ఇలా స్ట్రైట్గా ప్యారలల్గా వెళ్ళిపోయి డైరెక్ట్గా రెటీనా మీద పడితే అతనికి ఎలాంటి ఐ డిఫెక్ట్ లేదు అని అర్థమండి. అంటే సమ్ లైట్ రేస్ ఆర్ పాసింగ్ ప్యారలల్. ఇట్ ఈస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఆల్ లైట్ రేస్ మీటింగ్ అండ్ రెటీనా మీద మీట్ అయితే ఎలాంటి ఐ డిఫెక్ట్ లేదు, మనకి క్లియర్గా విజన్ కనిపిస్తున్నాడు. బట్ ఇక్కడ మయోపియా అనేది అడుగున్నాడు. హస్వదృష్టి అన్నాడు. హస్వదృష్టి అనేటువంటిది ఏంటండి? వీళ్ళకి దగ్గరగా ఉన్న వస్తువులకు బ్రహ్మాండంగా కనపడుతూ ఉంటాయి, కానీ దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు. మరి అలా దూరంగా ఉన్న వస్తువులు కనిపించకపోతే వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టరు ఒక రకమైనటువంటి లెన్స్ని సజెస్ట్ చేస్తారు. ఆ లెన్స్ ఏంటి అనేదాన్ని మనం ఇక్కడ చూడాలి. అసలు ఎందుకు వస్తుంది అనే దాని దగ్గరికి వెళ్తే మరలా ఇందా చూసినట్టుగానే మనకి ఈ విధంగా లెన్స్ తీసుకున్నామండి. ఇది రెటీనా కాబట్టి మనం ఏదైనా ఒక వస్తువుని చూస్తూ ఉన్న అస్వదృష్టి ఉన్న వాళ్ళు చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కాంతి కణాలు అనేవి రెటీనాకి ముందు భాగంలోనే కేంద్రీకృతం అవుతాయి. అంటే ఈ గ్యాప్ అనేది ఉండటం వల్ల ద పీపుల్ ఓన్లీ సీ ద నియర్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ బట్ నాట్ సీ ద ఫార్ ఆబ్జెక్ట్స్. అందుకని దీస్ పీపుల్ కెన్ go to the hospital. Doctor give the advice to take the spectacles. Which lens we are using or we are prepared by the doctor. డాక్టర్ ఎలాంటి లెన్సెస్ ఇస్తారంటే వీళ్ళకి కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేయమని చెప్తూ ఉంటారు. కాన్కేవ్ అంటే పుటాకారము అంటారు. మరి ఈ కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేయటం వల్ల ఏమవుతుందయ్యా అంటే ఇది కాన్కేవ్ లెన్స్ అండి. పుటాకారము లేదా ద్విపుటాకారము బై కాన్కేవ్ అంటారు. మరి ఇలా యూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా ఈ లైట్ రేస్ ఈ కనపడేటువంటి రెటీనా మీదకి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. అందువల్ల రెటీనా మీదకి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇక్కడ మీట్ అవుతున్నాయి కాబట్టి మనకి ఐ డిఫెక్ట్ కంప్లీట్గా వచ్చేస్తుంది. అంటే ఒకసారి మనం జాగ్రత్తగా ఉంటే హస్వదృష్టి నివారణ అన్నాడు. హస్వదృష్టి అనేది మామూలుగా ఎలాంటి దృష్టి దోషం లేకపోతే ఇలా ఉంటుందండి. మనం చూసినటువంటి మన కంటిలోకి ప్రవేశించేటువంటి కాంతి కణాలు డైరెక్ట్గా లెన్స్ బయట నుంచి కనపడేటువంటి లెన్స్ గుండా వెళ్ళిపోయి బ్యాక్ సైడ్ రెటీనా ఉంటుంది.
మరి రెటీనా మీద పడితే వాళ్ళకి ఎలాంటి ఐ డిఫెక్ట్, దృష్టి దోషం లేనట్టు. కానీ ఈ లెన్స్కి దీనికి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే ఎవరికైనా కూడా ఒకే దూరం ఉంటుందండి. కటకానికి రెటీనాకి మధ్య ఉండే దూరము చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది 2.5 సెంటీమీటర్లు ఉంటుంది, అది ఎవరికైనా సరే. అయితే ఇక్కడ హస్వ దృష్టి ఎలా ఏర్పడుతుందో నేను డ్రాయింగ్ ద్వారా చెప్తున్నాను మీకు. ఈ కొంతమంది some people are seeing near objects only but not see the far objects. కొంతమంది దగ్గరగా ఉన్న వస్తువులను చూస్తున్నారు, దూరంగా ఉన్న వస్తువుల్ని చూడలేకపోతున్నారు. చూడలేకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ గుండా వెళ్ళేటువంటి కాంతి కణాలు ఇదిగో ఇక్కడ కనపడే రెటీనాకి ముందు భాగంలోనే కన్వర్జ్ అయినాయి, కేంద్రీకరించబడతా ఉన్నాయి. అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు, దగ్గరగా ఉన్న వస్తువును బ్రహ్మాండంగా చూడగలుగుతున్నారు, దూరంగా ఉన్న వస్తువుని చూడలేకపోతున్నారు. అందువల్ల వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గివ్ ద అడ్వైస్ టు టేక్ ద లెన్స్. ఒక కటకాన్ని వాడాలి మీరు తప్పనిసరిగా అని చెప్తారు. అయితే ఏ కటకాన్ని వాడాలి అని చెప్పి అడిగున్నాడు. ఏ కటకాన్ని వాడాలంటే ద్విపుటాకారము లేక పుటాకార కటకము, దాన్నే కాన్కేవ్ లెన్స్ ఆర్ బైకాన్కేవ్ లెన్స్ అని చెప్పి అంటూ ఉంటారండి. ఇది సెకండ్ బిట్. ఇక విల్ గో టు ద నెక్స్ట్ బిట్. ఒక కారు 50 kmph స్పీడ్తో 50 kmph సరాసరి బడితో ప్రయాణిస్తూ 75 కిలోమీటర్లు ప్రయాణించిన దానికి పట్టిన కాలం ఎంత అని అడిగి. If a car is traveling 50 kilometer average speed, then how much time is taken the distance covered by the 75 kilometers? How much time it taken 75 kilometer distance traveling అని అడిగారు. సో ఆల్రెడీ మనకి ఫార్ములా తెలుసు. మనకి వెలాసిటీ ఈక్వల్ టు అంటే వేగము ఈక్వల్ టు దూరము బై కాలము. దీని నుంచి కాలము ఈక్వల్ టు ఏమవుతుంది, దూరము బై వేగము అవుతుంది. మరి ఇక్కడ రెండు కూడా కిలోమీటర్స్లోనే ఇచ్చున్నాడండి. ఇది kmph, కిలోమీటర్ పర్ అవర్. అంటే ఏంటంటే కిలోమీటర్ పర్ అవర్ అంటే 50 కిలోమీటర్ పర్ అవర్ అంటే అర్థం ఏంటి, 50 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెలింగ్ పర్ 1 అవర్. 50 కిలోమీటర్ల దూరాన్ని ఒక గంటలోకి వెళ్తుందట కారు. అయితే 75 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంటుంది అని అడిగాడు. మరి ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి కాలము ఈక్వల్ టు దూరము. దూరం అంటే ఎంత దూరం వెళ్తుందండి, ఇది 75 కిలోమీటర్స్ వెళ్తుంది. కాబట్టి 75 బై వేగము, వేగం ఎంత అవుతుంది 50. మరి ఇక్కడ 25 2s 25 3s 25 2 50, 25 3 75 అంటే 3/2. 3/2 అంటే ఎంత అండి, 1.5 అవర్. 1.5 అవర్. 1.5 అవర్ అంటే 1 అవర్ అంటే 60 మినిట్స్. మరి 0.5 అంటే 30 కాబట్టి 60 + 30 దట్ ఈక్వల్ టు 90 మినిట్స్. కాబట్టి ఇక్కడ దీనికి ఈ ఒక కారు 50 kmph సరాసరి బడితో ప్రయాణిస్తున్నట్లయితే అది 75 కిలోమీటర్లు ప్రయాణిస్తే పట్టిన కాలం 90 నిమిషాలు పడుతుందంటే 1.5 అవర్ టైం పడుతుంది అని అర్థమండి. ఇది ఒకసారి అర్థమైందండి. మళ్ళీ ఒకసారి చూస్తే వేగము ఈక్వల్ టు దూరము బై కాలము, దీని నుంచి కాలము ఈక్వల్ టు దూరము బై వేగం. 75/50. 75 అంటే దూరం 75 కిలోమీటరు, వేగం వచ్చినప్పటికీ 50 అన్నాం. మరి దీన్ని సింప్లిఫై చేస్తే 1.5 అవర్స్ వచ్చింది. అవర్స్ విల్ కన్వర్టెడ్ టు మినిట్స్, 90 మినిట్స్. ఇక we will go to the next bit, fourth bit. 10 grams of calcium carbonate అంటే CaCO3. దీన్ని లైమ్ స్టోన్ అని కూడా అంటారండి, శుద్ధరాయి అంటారు. లైమ్ స్టోన్ ఆర్ మార్బుల్ అంటాం. CaCO3 దీనిని చాక్ పీస్ కెమికల్ ఫార్ములా అన్నా కూడా ఇదే. మనం వాడే చాక్ పీస్ కెమికల్ ఫార్ములా CaCO3. 10 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ పూర్తిగా వియోగం చెందితే STP వద్ద పొందగలిగే కార్బన్ డైఆక్సైడ్ ఘన పరిమాణం మిల్లీ లీటర్లో ఎంత అన్నాడు. అంత క్వశ్చన్లో అంతా కూడా కొంత ఇబ్బంది పెట్టేటట్టుగా ఇచ్చున్నాడు. అంటే when 10 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ కంప్లీట్లీ అంటే పూర్తిగా వియోగం చెందింది. మరి వియోగం చెందితే how much amount of volume of carbon dioxide will release at STP? STP దగ్గర ఎంత వస్తుంది అని అడిగారు. మరి ఈ బిట్కి సంబంధించి చూస్తే ఇది 4th బిట్ కాబట్టి
fourth bit అన్నాం calcium carbonate. Already you know that calcium carbonate CaCO3 on heating it decomposes CaO plus CO2. Calcium carbonate on heating the calcium carbonate it gives calcium oxide and carbon dioxide. మరి రెండు కూడా డివియేట్ అయింది 10 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వస్తే మనకి కాల్షియం కార్బోనేట్ యొక్క వెయిట్ ఎంత అంటే 100. ఎలా వస్తుంది 100 చూస్తే 1 into Ca అన్నాం. కాల్షియం యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అణుభారం కట్టడం అంటామండి. కాల్షియం ఒకటే ఉంది కాబట్టి 1 రాశాను. అదే ప్లస్ కార్బన్ కూడా ఒకటే ఉంది కాబట్టి ఇలా రాసాం 1 into C అని. ప్లస్ ఆక్సిజన్స్ 3 ఉన్నాయండి, అందువల్ల 3 into 1 రాసాం. సో 1 into కాల్షియం అటామిక్ వెయిట్ వచ్చినప్పటికి 40, కార్బన్ అటామిక్ వెయిట్ వచ్చినప్పటికి 12, ఆక్సిజన్కి వచ్చినప్పటికి 16. కాబట్టి ఇవన్నిటిని మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఇదేమో 40, 12 ప్లస్ 48 టోటల్ కాల్షియం కార్బోనేట్ వెయిట్ వచ్చినప్పటికి 100 అన్నాం. మరి ఇక్కడ మోల్స్ కనుక్కోవాలి. మోల్ల సంఖ్య అంటామండి. మోల్ల సంఖ్య అంటే ఏంటంటే పదార్థ భారము బై పదార్థ అణుభారము. పదార్థ భారం ఎంత ఇచ్చామండి ప్రాబ్లంలో 10 గ్రాములు అన్నాం కాబట్టి 10 గ్రాములు బై పదార్థ అణుభారం ఎంత అంటే 100. కాల్షియం కార్బోనేట్ పూర్తిగా వియోగం చెందితే STP వద్ద పొందగలిగే కార్బన్ డైఆక్సైడ్ ఘన పరిమాణము మిల్లీ లీటర్లో కనుక్కోమన్నాడండి వాడు. మరి చాలా మంది ఏంటంటే STP వద్ద 1 మోల్ వాయువు ఆక్రమించే ఘన పరిమాణం అంటే 22.4 లీటర్స్ అనుకోని మాట్లాడుకుని అలా కొట్టేస్తారండి. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మనం క్లియర్గా చదవాలి. ఘన పరిమాణాన్ని మిల్లీ లీటర్లో కనుక్కోమంటున్నాడు. అంటే 10 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ completely dissociates, but how much amount of carbon dioxide will be released at STP అన్నాడు. మరి STP దగ్గర ఎంత అమౌంట్ వస్తుందో కనుక్కోవాలి అంటే మనకి కాల్షియం కార్బోనేట్ అణుభారం తెలియాలి. కాల్షియం కార్బోనేట్ అణుభారం తెలియాలంటే కాల్షియం కార్బోనేట్లో కాల్షియంలో ఒకటే ఉంది కాబట్టి 1 into Ca ప్లస్ 1 into C ప్లస్ 3 into O. అంటే కాల్షియంలో 1 ఉన్నాయి, కార్బన్ 1 ఉంది, ఆక్సిజన్స్ 3 ఉన్నాయి కాబట్టి ఇలా రాశాను. ఇప్పుడు కాల్షియం యొక్క వెయిట్ ఎంత అంటే 40, అలానే కార్బన్ వెయిట్ ఎంత అంటే 12, ఆక్సిజన్ వెయిట్ ఎంత అంటే 16. అందుకని డైరెక్ట్గా 40 ప్లస్ 12 ప్లస్ 48. సో టోటల్ యాడ్ చేస్తే కాల్షియం కార్బోనేట్ వెయిట్ వచ్చినప్పటికి ఎంత అవుతుందంటే 100 అవుతుందండి. అయితే ఇక్కడ మోల్ల సంఖ్య అంటే పదార్థ భారము బై పదార్థ అణుభారము. మరి మనకి ఇప్పుడే తెలుసండి ఇక్కడ పదార్థ భారం ఇక్కడ ఎంత ఇచ్చాడండి. పదార్థ భారం సబ్స్టెన్సెస్ వెయిట్ వచ్చినప్పటికి 10 grams, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్ వచ్చినప్పటికి 100 grams 100 అన్నాడు. సో 0కి 0కి క్యాన్సిల్ అయితే 1/10 అంటే 0.1 అన్నాం. ఇక STP వద్ద STP అంటే ఏంటి? STP అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, సాధారణ ఉష్ణోగ్రత పీడనాలు. మరి సాధారణ ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? సాధారణ ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అంటే 0 degrees Celsius. అలానే సాధారణ పీడనం ఎంత ఉంటుందంటే 1 atmosphere అంటాం. మరి STP వద్ద 1 మోల్ వాయువు ఆక్రమించే ఘన పరిమాణం ఎంత ఉంటుందండి? ఘన పరిమాణం 22.4 లీటర్స్ ఉంటుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. STP దగ్గర 1 మోల్ వాయువు ఆక్రమించే ఘన పరిమాణం 1 మోల్ అయితే ఇంత. మరి ఇక్కడ ఎన్ని మోల్లు వచ్చినాయి? మనకి 0.1 మోల్స్ వచ్చినాయి కాబట్టి STP వద్ద 0.1 మోల్ వాయువు ఆక్రమించే
ఘన పరిమాణము అంటే ఎంత ఉంటుందయ్యా అంటే 22.4 ఇంటూ 0.1. నేను క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమవుతుందయ్యా అంటే 2.24 లీటర్స్, 2.24 లీటర్లు అవుతుంది. మరి లీటర్ని మనం మిల్లీ లీటర్లోకి మార్చుకోవాలని అడిగినప్పుడు మనకు మిల్లీ లీటర్లో కాబట్టి లీటర్కి మిల్లీ లీటర్లు ఎన్ని ఉంటాయండి? 1000 ఉంటాయి. అందువల్ల ఈ ఈ రెండు సున్నాలు ఈ పాయింట్ ఆఫ్టర్ తర్వాత ఉన్నటువంటి వాటికి సమానమైతే 224 ఇంటూ 10 ఏమవుతుంది? 224 ml అవుతుంది. అంటే ఆప్షన్ సి అవుతుంది. ఇది మీరు అలా కాకుండా ఇది ఒకటే గుర్తుపెట్టుకొని వెళ్ళారనుకోండి, ఇది చూడగానే ఆన్సర్ ఇది పెట్టి వచ్చి అబ్బా అనుకుంటుంటారు మీరు తర్వాత. అందువల్ల చాలా ఇంపార్టెంట్. ఇది ఎస్టీబీ వద్ద 1 మోల్ వాయువు ఆక్రమించే ఘనపరిమాణం అంటే 22.4 లీటర్స్. అదే 2 మోల్ అన్నాడు అనుకో 22.4 ఇంటూ 2 ఇట్లా చేసుకోవాలి. ఇది 0.1 అన్నాడు కాబట్టి 22.4 ఇంటూ 0.1 అది 2.24 లీటర్స్లో అయితే వాడు లీటర్లో అడగల మనల్ని, అక్కడ ఎంఎల్స్లో ఎంత, మిల్లీ లీటర్లో ఎంత అన్నాడు కాబట్టి లీటర్స్ను మళ్ళీ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మిల్లీ లీటర్స్. సో టోటల్గా 2240 ml రావటం జరిగింది. ఇక నెక్స్ట్ వి గో టు ద నెక్స్ట్ బిట్. అల్యూమినియం యొక్క ముడి ఖనిజం ఏంటి అన్నాడు. ఓకేనా? మరి అల్యూమినియం యొక్క ముడి ఖనిజం అనేది వచ్చినప్పటికి ఏంటయ్యా అంటే ఇట్ ఈస్ ద ఓర్ ఆఫ్ ద అల్యూమినియం. మరి ఓర్ ఆఫ్ ద అల్యూమినియం ఏది వీటిలో అల్యూమినియం ఓర్కి ఈక్వల్ అంటే కార్నలైట్ అన్నాడు. కార్నలైట్ అంటే దానికి సంబంధించి ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? కార్నలైట్ అనేది దేనికి సంబంధించిందయ్యా అంటే కార్నలైట్ కెమికల్ ఫార్ములా KCl MgCl2 6H2O. అంటే దీనిలో ఉన్నటువంటి మూలకం ఏంటి? ఏది ఉందంటే అక్కడ మనకి మెగ్నీషియం ఉంది. కాబట్టి కార్నలైట్ కెమికల్ ఫార్ములా చెప్పాం. కార్నలైట్ లో ఉండేటువంటి ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి ఎలిమెంట్ ఏంటంటే మెగ్నీషియం. ఇక రెండోది ఇచ్చున్నాడండి డోలమైట్ అన్నాడు. డోలమైట్ లో వచ్చినప్పటికీ కెమికల్ ఫార్ములా CaCO3 MgCO3. మరి వీటి నుంచి కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి ఎలిమెంట్ ఏంటంటే మెగ్నీషియం. మరి దీనిలో కూడా అల్యూమినియం లేదు. బాక్సైట్ అంటే Al2O3 2H2O. దీన్నే బాక్సైట్ అంటాము. బాక్సైట్ కెమికల్ ఫార్ములా Al2O3 2H2O. దీనిలో ఉండేటువంటి ముడి ఖనిజం ఏంటంటే అల్యూమినియం. సో బాక్సైట్లో అల్యూమినియం అనేది ఉంటుంది. అయితే ఈ అల్యూమినియం మీద అడిగేటువంటి బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా అడిగినటువంటి బిట్స్ ఏంటంటే భూమి పొరల్లో అత్యధికంగా ఉన్నటువంటి లోహం ఏంటంటే అల్యూమినియం భూమి పొరల్లో. ఇక తర్వాత వచ్చినప్పటికి ఏంటంటే అల్యూమినియం థర్మెట్లో అంటే రైలు పట్టాలకి క్రాకింగ్ లాంటివి వేస్తుంటాం, దాన్ని అల్యూమినియం థర్మెట్ ప్రాసెస్ అంటాం. థర్మెట్ అనేటువంటి మాట వినపడినా సరే అల్యూమినియం అనేది యూజ్ చేయాలి. ఇదే మాదిరిగా మన ఇంట్లో వాడేటువంటి పాత్రలు ఎక్కువగా పాత్రలు ఉండేటువంటి ఏంటంటే ఆఫ్టర్ ప్లాస్టిక్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉండేటువంటి పాత్రలు ఏమైనా ఉన్నాయంటే అవి అల్యూమినియం పాత్రలు మాత్రమే మనం యూజ్ చేస్తూ ఉన్నాం నవేడేస్. ఇక నాలుగోది అడుగున్నాడండి మ్యాగ్నసైట్ అంటే ఏంటి? మ్యాగ్నసైట్ కెమికల్ ఫార్ములా ఏంటి అంటే MgCO3. ఇది కూడా దీని నుంచి దేనిలో మూలకాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అంటే మెగ్నీషియం. కాబట్టి వాడు ఇచ్చినటువంటి 4 చూసినట్లయితే కార్నలైట్ కెమికల్ ఫార్ములా KCl MgCl2 6H2O. దాని నుంచి మనం ఈ ఓర్ నుంచి మెగ్నీషియాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. అలానే కాల్షియం కార్బోనేట్ అండ్ మెగ్నీషియం కార్బోనేట్ని కలిపే డోలమైట్ అంటాం. ఈ డోలమైట్ నుంచి కూడా మెగ్నీషియం అనేటువంటి ఎలిమెంట్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. బాక్సైట్ కెమికల్ ఫార్ములా Al2O3 2H2O. అల్యూమినియాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇదే మాదిరిగా మ్యాగ్నసైట్ కెమికల్ ఫార్ములా MgCO3. మరి MgCO3 నుంచి మెగ్నీషియాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 5th బిట్. ఇక నెక్స్ట్ వి గో టు ద లాస్ట్ 6th బిట్. వాట్ ఈస్ ద 6th బిట్ హియర్ ఆస్కింగ్? ఏం అడుగున్నాడు చూస్తే బలానికి. అసలు బలం అంటే ఏంటండి? మన నిత్య జీవితంలో బలము అనేటువంటి దాన్ని ఉపయోగించకుండా మనం ఏ పని చేయలేమండి. బలం అంటే మరి పుషింగ్ ఆర్ పుల్లింగ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అంటారు. నెట్టడం కానీ లాగటం కానీ మన నిద్ర లేచిన కాడి నుంచి మనం చేసేటువంటి
దైనందిన జీవితంలో చేసేటువంటి చాలా కార్యక్రమాలన్నింటిలో కూడా బలాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ నిద్రలేవగానే టూత్ పేస్ట్లోంచి మనకి పేస్ట్ని బయటికి తీయాలి ఆ ట్యూబ్ నుంచి, అంటే మనం అక్కడ బలాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అందువల్ల బలానికి ఉన్నటువంటి ఎంకేఎస్ ప్రమాణము న్యూటన్. బలానికి ఉన్నటువంటి ఎంకేఎస్ ప్రమాణం ఏంటండి? న్యూటన్. అదేవిధంగా సీజిఎస్ ప్రమాణం వచ్చేటప్పటికి డైన్. ఎంకేఎస్ ప్రమాణం ఏమో న్యూటన్, సీజిఎస్ ప్రమాణం ఏమో డైన్. అయితే వాడు అడిగింది ఏంటో చూసినట్లయితే ఎస్ఐ పద్ధతిలో న్యూటన్కి, సీజిఎస్ పద్ధతిలో డైన్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అని అడిగాడు. అంటే 1 న్యూటన్ వాల్యూ ఈక్వల్ టు డాష్ డైన్స్ అన్నాడు. 1 న్యూటను ఎన్ని డైన్లకు సమానము అన్నాడు. మామూలుగా మనకి అకార్డింగ్ టు సెకండ్ లా ఆఫ్ న్యూటన్ యొక్క రెండో గమన సూత్రం ప్రకారము ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అండి. ఎంఏ అంటే ఏంటండి? ఇక్కడ న్యూటన్ అనేది ఎంకేఎస్ పద్ధతిలో న్యూటన్ అన్నాను. న్యూటన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎం అంటే మాస్, యూనిట్ ఆఫ్ మాస్ వచ్చినప్పటికి ఏంటండి? ద్రవ్యరాశి ప్రమాణం కిలోగ్రామ్. అదేవిధంగా ఏ అంటే యాక్సిలరేషన్, త్వరణము అంటాము. త్వరణం అంటే వేగంలో కలిగే మార్పు, పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అందుకని వేగంలో కలిగే మార్పు కాబట్టి దాన్ని త్వరణం అంటున్నాం. త్వరణానికి ప్రమాణము మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. అందువల్ల ఒక న్యూటన్ వాల్యూ ఏమని తెలిసింది మనకి? కిలోగ్రామ్ ఇంటూ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. అదేవిధంగా సీజిఎస్ యూనిట్ ఏంటంటే డైన్ అని చెప్పాను. డైన్ అంటే ఇది సీజిఎస్లో ద్రవ్యరాశిని మనం గ్రాముల్లో చెప్తూ ఉన్నాం. అదేవిధంగా త్వరణాన్ని సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్లో చెప్తున్నాం. అయితే వాడు అడిగింది ఏంటి? న్యూటన్కి డైన్కి న్యూటన్ వాల్యూ ఈక్వల్ టు కిలోగ్రామ్ ఇంటూ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్, డైన్ వాల్యూ ఈక్వల్ టు గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. మరి ఈ రెండింటి మధ్య సంబంధం అడిగినప్పుడు దీన్ని దీనిలోకి మార్చాలన్నా లేదా దీనిలో మార్చడం అన్నా ఒకటే. అందుకని కిలోగ్రామ్ని గ్రాముల్లో మార్చుతున్నామండి. 1 కిలోగ్రామ్ కన్వర్టెడ్ టు గ్రామ్స్. కిలోగ్రామ్కి గ్రాములు ఏంటండి? 1000 గ్రాములు. కిలోగ్రామ్స్ని గ్రాముల్లో రాసాం, 1000 గ్రాములు. అదేవిధంగా మీటర్ కన్వర్టెడ్ టు సెంటీమీటర్. మీటర్ని సెంటీమీటర్ రాస్తే ఏమవుతుందంటే 100 సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ యాజ్ యూజువల్గా ఉంటుంది. ఇక ఒకటి తర్వాత 1 ఆఫ్టర్ హౌ మెనీ జీరోస్ హ్యావ్ అంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయంటే 3 జీరోస్ కనపడుతున్నాయి కాబట్టి దీన్ని పవర్స్లో రాస్తున్నానండి, 10 క్యూబ్ అని. అదేవిధంగా ఇక్కడ కూడా ఒకటి తర్వాత 2 సున్నాలు కనపడుతున్నాయి కాబట్టి 1 ఆఫ్టర్ 2 జీరోస్ హ్యావ్ రైట్ యాజ్ పవర్ 10 స్క్వేర్. 10 క్యూబ్ ఇంటూ 10 స్క్వేర్ గ్రామ్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. బలానికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణానికి, సిజిఎస్ పద్ధతిలో ప్రమాణానికి మధ్య గల నిష్పత్తి. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ఎస్ఐ అండ్ సిజిఎస్ యూనిట్ ఆఫ్ ద ఫోర్సెస్ అన్న. మరి ఇక్కడ ఫోర్సెస్ బలానికి ఉన్నటువంటి ఎంకేఎస్ పద్ధతిలో ఉన్న ప్రమాణము న్యూటన్, సిజిఎస్ పద్ధతిలో ఉన్నటువంటి ప్రమాణము డైన్. మామూలుగా అకార్డింగ్ టు సెకండ్ లా ఆఫ్ న్యూటన్ ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. మరి న్యూటన్కి ఎంకేఎస్ పద్ధతిలో న్యూటన్ ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అంటే అర్థం ఏంటంటే ఈక్వల్ సేస్ బోత్ సైడ్స్ ఆర్ సేమ్ అని. అంటే ఇట్ సైడ్ ఎఫ్ వాల్యూ ఈక్వల్ టు ఎంఏ అని. అందువల్ల న్యూటన్కి వచ్చేటప్పటికి న్యూటన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కిలోగ్రామ్ ఇంటూ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. ద్రవ్యరాశికి ప్రమాణం కిలోగ్రామ్, త్వరణానికి ఎంకేఎస్ ప్రమాణము మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. కాబట్టి న్యూటన్ ఈక్వల్ టు కిలోగ్రామ్ ఇంటూ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. ఇదే మాదిరిగా సిజిఎస్ యూనిట్ డైన్ ఈక్వల్ టు గ్రామ్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. మరి న్యూటన్ని డైన్లోకి కన్వర్ట్ చేయాలని లేదా కిలోగ్రామ్ని గ్రాముల్లో కన్వర్ట్ చేయటం అన్న ఒకటే కాబట్టి డైరెక్ట్గా కిలోగ్రామ్ కన్వర్టెడ్ టు గ్రామ్స్. 1 కిలోగ్రామ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. 1 మీటర్ కన్వర్టెడ్ టు సెంటీమీటర్ 100 సెంటీమీటర్. మరి 1 ఆఫ్టర్ 3 జీరోస్ రైట్ 10 క్యూబ్. 1 ఆఫ్టర్ 2 జీరోస్ రైట్ 10 స్క్వేర్. Grams centimeter per second square as usual. Bases are equal, so powers are added. So we write 10 power 5 gram centimeter per second square. Gram centimeter per second square ante dyne kabatti 1 Newton is equal to, finally we write 1 Newton value is equal to 10 power 5 dynes. ఇలా అలా కాకుండా 1 డైన్ ఇచ్చాడు అనుకోండి, 1 డైన్ ఈక్వల్ టు 10 పవర్ మైనస్ 5 న్యూటన్.
మరి వాళ్ళు అడిగినటువంటి రిలేషను ఎస్ఐ పద్ధతిలోకి సీజెస్కి, ఎస్ఐ పద్ధతి సీజెస్ పద్ధతి కాబట్టి ఆప్షన్ వచ్చినప్పటికీ ఏ కింద రావటం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎనీ డౌట్స్ ఉంటే దాన్ని మళ్ళీ మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే.